వాడతాను మెటల్. నానా నీ ప్యాంట్ కలర్ బ్యాగ్ కలర్ రెండు ఒకటే, పింక్ పింక్ బ్లాక్. బేబీది ఈఎంఐ కొట్టేసినాను. మరి తీసుకుంటారో లేదో, తీసుకుంటే ఖర్చు బాగుందంటే తీసుకుంటాడు, దాని ఏముండదు. తీసుకుంటానా? హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను సండే వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా 5:30కి చికెన్ పకోడా అయితే చేశాను, అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ అంతా క్లీనింగ్ అయితే సరిపోయిందండి. ఇంకా 5:30కి ఇంకా నేను కర్రీస్ ఏం చేయలేదన్నమాట. కొంచెం స్పైసీగా తిందాము అనేసి మా ఆయన అయితే 1 కిలో చికెన్ అయితే తీసుకొని వచ్చారండి. ఇంకా ఆ కిలో చికెన్ ఏంటంటే నేను ఒక 1 స్పూను పసుపు, ఒక గుప్పెడు గల్లుప్పు వేసి మంచిగా ఒక ½ అన్ అవర్ అలాగే పెట్టేసి ఒక 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసేసి వాటర్ అంతా వడగట్టేసానండి. వడగట్టేసి ఒక బౌల్లో తీసుకున్నాను. కిలో చికెన్ అనమాట. కిలో చికెన్కి వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్లు మైదా తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఆ తర్వాత థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. కారం అయితే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. మీరు స్పైసీగా తినాలి అనుకుంటే మీరు 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూను మిరియాల పౌడర్ అండి. మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్నామంటే మనకు రుచి బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పకోడా అయితే మాత్రం. నేను చేసిన స్టైల్లో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పసుపు ఒక 1/4 స్పూన్ అంటే ఒక చిటికెడు వరకు వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి నేను ఒక 1.5 స్పూన్ వేసుకున్నానండి. మీరు వచ్చేసి ఈ సాల్ట్ మాత్రం 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా కారం ఇవి ఎక్కువగా వేసుకుంటే దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇంకా నేను అన్నీ తగ్గించి వేసుకున్నాను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అనమాట. మా క్వాంటిటీకి తగ్గట్టుగా నేను వేసుకున్నాను. మీకు కారం కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. గరం మసాలా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం ఒక 2 ఇంచుల వరకు తీసుకోవాలండి. మనం కిలో తీసుకున్నాం కదా చికెను. ఇంకా అల్లం వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు వచ్చేసి నేను ఇక్కడ 10 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజువి. తీసుకొని మంచిగా కచ్చా పచ్చగా దంచేసుకోవాలన్నమాట. దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మిక్సీలో పేస్ట్ కన్నా కూడా మనం దంచి వేస్తే ఆ రుచి వేరుగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా దంచి వేసుకోండి మంచి టేస్ట్ కావాలి అంటే. ఇంకా ఆ విధంగా ఒకవేళ మీరు పేస్ట్ వేసుకునేటట్టయితే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ ఇంగ్రీడియంట్ ఎగ్ అండి. ఈ ఎగ్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ చికెన్ ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట. మనం వేసిన మసాలా అంతా మనకి బాండీకి అతుక్కోకుండా బాగుంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది. స్మెల్ ఏం రాదండి. ఒకవేళ మీకు స్మెల్ అని అనిపిస్తే ఎల్లో వేసుకోకండి, ఓన్లీ వైట్ ఒకటి వేసుకోండి సరిపోతుంది. వేసుకొని వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీ పరంగా మొత్తం నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అలాగే వేసుకోండి. కారము ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు మాత్రము 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం తీసుకోండి.
2 స్పూన్లు వచ్చేసి సాల్ట్ తీసుకోండి. ఇదే మీరు చేంజ్ చేసుకోవాల్సింది. ఇక్కడైతే మేము తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. ఓన్లీ కారం ఉప్పు మాత్రం చేంజ్ చేసుకోండి చాలు. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ అంతే అనమాట. మంచిగా మిక్స్ చేసుకొని మీకు టైం ఉంది అంటే 2 అవర్స్ పక్కన పెట్టండి. లేదు అంటే ఒక ½ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి. లేదు మాకు ½ అన్ అవర్ కూడా టైం లేదు, వెంటనే చేసుకోవాలి అంటే కూడా మీరు చేసుకోవచ్చండి. మంచి టేస్టే వస్తుంది, చాలా బాగుంటుందండి. ఈ రకంగా మీరు చేసుకున్నారు అంటే అచ్చం హోటల్లో బండిపైన మనకు బయట అమ్ముతూ ఉంటారు కదా, బండిపైన ఏ టేస్ట్ అయితే వస్తుందో హోటల్లో కానీ బండిపైన కానీ అంతకన్నా బాగుంది అనేలా ఉంటుందన్నమాట. ఈ చికెన్ పకోడీ మాత్రం ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి చేసి పెట్టండి మీ ఇంట్లో, మీరు పదే మీ చేత చేయించుకొని మరీ తింటారనమాట. మీ బంధువులు కానీ మీరు ఎవరైనా కానీ మీరు ఈ విధంగా చేసి పెట్టారు అంటే మళ్ళీ మాకు పలానా చోటే తినాలనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ అడుగుతారనమాట. అంత టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. మంట అయితే గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసి ఆ తర్వాత 1 బై 1 వేసుకుంటూ వచ్చేయండి. ముక్కలైతే వేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే వేయించుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టి, హై ఫ్లేమ్లో పెట్టారంటే ముక్క అనేది గట్టి పడిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే స్లో ఫ్లేమ్లోనే మంచిగా ఉడికించుకోండి. లోపలంతా ఉడికిపోతుంది అనమాట. ఎక్కడ పచ్చితనమే మీకు అసలు కనిపించదనమాట. ఒక 10 మినిట్స్ అలాగే ఆయిల్లో స్లో ఫ్లేమ్లోనే మీరు కలుపుతూ తిప్పుకుంటూ మీరు చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనేంటంటే ఫస్ట్ టైమే చేశానండి. చేసేసి ఇంకా మాకేమన్నా ఉప్పు తక్కువ అవుతుందేమో, మా ఆయనకైతే సరిపోతుందండి. నేను ఇంకా కారం ఉప్పు తక్కువ వేసాను కదా, ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసానమాట. ఫస్ట్ టైం చేసి సెకండ్ టైం అయితే వేసాను. ఇక్కడ మా ఆయనకి ఇచ్చేసి సాల్ట్ ఉప్పు అంతా నీకు సరిపోయిందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నానమాట మా ఆయనకి. ఎందుకంటే ఇంకా ఆయన తక్కువ తింటారు, మేమైతే బాగా స్పైసీ ఎక్కువ తింటామండి. మా ఆయన ఏంటంటే నాకు సరిపోయింది అని చెప్పారు. ఇంకా అందుకనేసి నేను ఇక్కడ కొంచెం ఆనియన్ కట్ చేసి ఇస్తున్నానండి. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం పిండేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మేమైతే కారం ఎక్కువగా తింటాం కాబట్టి మాకైతే కొంచెం కారం తక్కువగానే అనిపించిందండి. ఇంకా మా ఆయనకైతే సరిపోయింది. మీరైతే మాత్రం కంపల్సరీగా కారం వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళకు మాత్రమే, మాకు వద్దు అనుకునే వాళ్ళైతే నో ప్రాబ్లం. నేను చెప్పిన క్వాంటిటీలోనే మీరు చేసుకోండి. ఇంకా ఇక్కడైతే ఇంకా మేము కూడా తినేస్తూ ఉన్నాము. అసలు మనకి ఇక్కడ ఎక్కడే కానీ పిండి వేసినట్టు కానీ అసలు తెలియదు అనమాట. మనకి ఓన్లీ ముక్క మాత్రమే కనపడుతుందండి. మనకి వేసిన ఈ మిశ్రమం అంతా బయటికి రాకుండా లోపలే ఉంటుందన్నమాట. పిండి కూడా అస్సలు కనిపించదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా ఒకవేళ ఉప్పు కారాలు మర్చిపోయాము అనుకుంటే పైన కొద్దిగా కారం పొడి, ఈ మిరియాల పొడి, కొంచెం సాల్ట్ చల్లేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట. చల్లేసి కొంచెం నిమ్మరసము, ఇంకా ఆనియన్స్ దాంట్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను మా పాప మా అబ్బాయి అయితే తినడానికి అనేసి ఇక్కడ వీడియో పెట్టాను. ఎట్లుంది నాన్న చెప్పండి అంటే సిగ్గుపడుతూ ఉన్నాడండి. ఇంకా అలా తినేసి మా పాప అయితే బ్యాగ్ తెచ్చేసుకునిందండి. చూసేయండి మరి బ్యాగ్ ఎలా ఉంది ఏంటి అని. నాన్న నీ ప్యాంట్ కలర్ బ్యాగ్ కలర్ రెండు ఒకటే, పింక్ బ్లాక్. ఇక్కడ జిప్ వచ్చింది. ఇది కూడా పింకే. ఎంతమందికి పింక్ అంటే ఇష్టం? మా బాబు చూసారా ఎలా పెట్టేసావు ఇది దీనికి? అవునా, బాగా నచ్చింది కదా బ్యాగ్. ఫుల్ బాడీ మెటల్ పింకే, మా పాప పింక్, బ్యాగ్ పింక్. చూడు, జావలి పింక్, బ్యాగ్ పింకే. పింక్ అంటే ఇష్టం. చెప్పు బ్యాగ్ ఎలా ఉంది? చాలా బాగుందా?
ఏమనుకుంటావు? ఒక జిప్ వస్తుంది. తీస్తాం. ప్లేస్ బాగుంది, ప్లాస్టిక్ కన్వీనియంట్గా బాగుంది. బాటిల్ పెట్టుకోవడానికి రెండు వైపులు. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా పెట్టుకోవడానికి చాలు సింపుల్గా ఉంది. బ్యాగ్ కొట్టినాను. మళ్ళీ పౌచ్ అక్కడేం పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. పెన్స్ ఎక్స్ట్రా కావాలంటే. అది కిచెన్ చూపించు. ఇది ఎక్కడ కొన్నావు చెప్పు. ఇది నిన్న గుడికి వెళ్ళినప్పుడు కొన్నాను. తుమ్మలగుంటకి వెళ్ళినప్పుడు స్టాల్స్ లో ఉంటే ఎక్కడ కనిపిస్తుంది? నైస్ బ్యాగ్ కరెక్ట్గా సూట్ అయిపోయింది, బాగుంది. కిచెన్ కూడా కదా. చాలా బాగుంది, చాలా ఇష్టంగా తీసుకున్నావు కదా నాన్న. అది నువ్వు రాలేదనుకున్నావు కదా. అదే యాక్చువల్లీ ఈ రోజు వస్తుంది అనుకున్నా, సండే వస్తుంది అనుకున్నా. సండే అని చెప్పారు కదా, సండే వస్తుంది అనుకున్నా. కానీ ఒక రోజు ముందే వచ్చేసి. నీ సెలక్షన్ సూపర్ నాన్న, చాలా బాగుంది. ట్యూషన్ అమ్మాయి కూడా లింక్ పెట్టమని. అవునా, చూసి లింక్ పెట్టు. నేను ఎంత చెప్పు. బ్యాగ్ 266 క్లాత్ కదా. క్లాత్ కన్వీనియంట్గా ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా బాగుంది. మీషోలో పెట్టావు కదా ఆర్డర్. మొత్తానికైతే బ్యాగ్ అయితే ఇలా ఉంది. మీషోలో తెప్పించుకునిందండి మా పాపే సెలక్షన్ చేసుకుంది అనమాట. మాకైతే తెలీదు, వచ్చేదాకా కూడా తెలీదు. కాకపోతే ఇంకా నాకు కూడా చెప్పినావు కదా, ఏది ఏ బ్యాగ్ ఏంటి కూడా మాకు తెలియదు కదా. కలరు కానీ క్లాత్ ఏంటి అని కూడా మాకు తెలియదు కదా. ఏం చెప్పకుండా నీకై నువ్వే సెలక్షన్ చేసుకొని పెట్టేసుకున్నావు. ఆ తర్వాత మాకు చెప్పావు కదా. నిన్న వచ్చింది, అది నిన్న కాదు మొన్న వచ్చింది. మొన్న వచ్చింది 266 రూపీస్ తీసుకున్నాడు అతను. ఇంకా ఇక్కడైతే మా ఆయన పెన్సిల్ అండి, తనకి చాలా పిచ్చి అనమాట. అంటే స్పెషల్గా ఉండాలి, ఒక పెన్ను కానీ పెన్సిల్ కానీ ఇలా ఏదైనా సరే స్పెషల్గా ఉండాలి ఆయనకి. అటువంటి పెన్సిల్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ షాపులో దొరకట్లేదండి. చైనా వద్దు నాన్న. ఏమి 19 రూపాయలు అని ఉంటుంది అది. అదంతే రేట్ ఎంతమ్మా? లిడ్స్ 19 రూపీసా? మరి ఇంకేంటి, పెన్ ఏమో 18,000. పెన్ కాదు మా, ఇది పెన్సిల్ సెట్. ఇది సెట్టా 18,000. ఇది రెండు చూపిస్తా ఉంటా. ఇది 18,000. అది 18,000 పెన్ను. పెన్సిల్, పెన్ను కాదు పెన్సిల్. పెన్ను లాగే మా ఆయన సెలెక్ట్ చేస్తాండారు. ఈఎంఐ కొట్టేసినాను. మరి తీసుకుంటారో లేదో, తీసుకుంటే ఖర్చు బాగుందంటే తీసుకుంటాడు, దాని ఏముండదు. తీసుకుంటానా? అదైతే ఇదంతా క్లీన్ చేసేసుకున్నా. ఇక్కడ రోజువారీ అన్నీ ఇలా పెట్టేసుకున్నా. ఒక డబ్బా తీసుకొని పెట్టేసుకున్నా. టీవీ ఇంత ఇలా ఉందన్నమాట మా టీవీ. ఇంకా ఇక్కడ ఇదంతా క్లీన్ చేసేసా ఈరోజు అంతా ఇదే సరిపోయింది నాకు. అంతా ఆయిల్స్ ఇవన్నీ అంటే ఎప్పుడన్నా వాడుకునేటివి అనమాట. ఇక్కడ ఈ మాత్రం రోజువారీ. ఇక్కడ ఐరన్ బాక్స్, ఇవి టాబ్లెట్స్ ఇట్లా ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకొచ్చేసి బట్టలు
కింద అడుగున ఏమో పనికిరనేటివన్నీ ఉంటే తీసేసాను. ఇంకా ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసుకోవాలి. ఇక్కడ మిషన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు వర్క్ అయితే ఉదయం నుంచి ఇదే సరిపోయింది నాకు. ఇంకా కిందంతా క్లీన్ చేసేసాను. చాలా గలీజ్గా ఉన్నింది. అంతా క్లీన్ చేసుకున్నా. మొత్తం నీట్గా ఉంది. ఇప్పుడైతే చాలా బాగుంది. వాషింగ్ మిషన్ అయితే వేసాను, పోతూ ఉంది. ఈ రోజుకి ఈ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది మార్నింగ్ నుంచి. ఇంకా వంట రూము ఇలా సర్దేసుకున్నా. వాషింగ్ మిషన్ ఈరోజు అటువైపు ఆ వర్క్ క్లియర్ అయిపోయింది. ఇటువైపు ఏంటంటే ఈ టీవీ, ఈ కింద ఇదంతా అదంతా క్లీన్ చేసుకున్నా. ఇట్లా చెట్లు ప్లాన్ చేసుకున్న ఆ విధంగా చెట్టు. ఇంకా దీనికి కూడా ఒక చెట్టు అయితే తెచ్చి పెట్టేస్తాను. బాగుంటుంది. ఏదైతే బాగుంటుందో అది తీసుకొచ్చి పెట్టేస్తాను. మనీ ప్లాంట్ కావచ్చు, లేదా లక్కీ ప్లాంట్ కావచ్చు. పెట్టేస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఉందన్నమాట. ఇది నీట్గా ఉంటే చాలు. ఇంకా ఇప్పుడు టీ అయితే పెట్టేసుకుంటాను నేను. నేను కూడా ఇట్లాంటివి తీసుకుందాం అనుకున్నా. నీకు అది నచ్చిందని చెప్పి నువ్వు అది తీసుకున్నావు. అది నేను కాదు తీసింది, నాన్న. ఏది నిరపరాజు అని అమ్మాయి కట్టింది నాకు. ఇది శ్రీహిత. అది ఏది శ్రీహిత? అది అటు సైడ్ శ్రీహిత కట్టిందంటే ఇది నిరపరాజని ఒక అమ్మాయి కట్టిందంట. అది నువ్వు కట్టావా? ఇది జాబ్లీ కట్టింది. అది జాబులు కట్టింది. ఇవన్నీ నాన్నవి. ఇవన్నీ ఈ మూడు నాన్నవే. నాన్నవి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఉంటాయా నాన్న? ఈ సంవత్సరం లేదు, పోయిన సంవత్సరం. ఈ తమ్ముడు ఈ సంవత్సరం అంటే అదే మీ నాన్న పోయిన సంవత్సరం కట్టింది. అవన్నీ ఈ సంవత్సరం కట్టినట్టు లేవు అనుకుంటా నాకు తెలిసి. శ్రీత కట్టింది మళ్ళీ. ఈ సంవత్సరం ఎవరు కట్టలే. సింపుల్ గా ఉంది మామా. మా నీకు ఈ సంవత్సరం రాక ఎవరు కట్టలేదు కదా? ఇవి పోయిన సంవత్సరం శ్రీత కట్టింది, మళ్ళీ శ్రీతనే తెంపేసి. ఎందుకో బాగుంది. అన్ని తల ఇది ఏంటిది? ఇది బుక్ టుగెదర్ విత్ శాంపుల్ క్వశ్చన్ పేపర్, శాంపుల్ పేపర్స్ 10th CBSE. నాకు ఉంటుంది. మళ్ళీ ఇదొకటి బ్రష్ పెన్స్. ఇది వచ్చేసి 200. ఆ తర్వాత ఇది వచ్చేసి వైట్నర్. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, యూస్ కూడా చేయలేదు. MRP 30. మళ్ళా పెంటానిక్ పెన్స్ బాగుంటాయి కదా? పెంటానిక్ బాగుంటాయి. ఇది వచ్చేసి 100. ముందు ఎవరు బాగుండదు అన్నారు. 100 రూపీస్ ఈచ్ వన్. 10 రూపీస్ ఒక్కొక్కటి. 10 వస్తాయా పెన్స్? 10. 50 ఇస్తాయి మా పెన్లు. మళ్ళా 5 పెట్టుకోవడానికి. ఒకరోజు ఇవన్నీ చేసేయాలి. ఒక రోజులో అవన్నీ చేసామనుకో చచ్చూరుకుంటాం. ఎక్కమోహన్ ఇది లాస్ట్ టెస్ట్. ఇది లాస్ట్ ఎందుకు తీసావు? ఏమైంది? తీయకూడదురా. ఇది ఫైల్. ఇప్పుడు కమలేష్ గడు కూడా తీయలేదు లాస్ట్ది. ఏం కాదే మనం తీయాలి. ఇంకా ఇది దీంట్లో ఏం పెట్టుకుంటావు? దరిద్రుడా. తీస్తే ఏమైతుంది జాలే చెప్పు. చెప్పా కదా నేను. తీస్తే ఏమైతే నువ్వు చెప్పు. తీయకూడదు నేను. ఎందుకు తీయకూడదు చెప్పు. అదే లాస్ట్ ఫైనల్ అది. సరే ఫైల్ బాగుంది, సూపర్ బాగుంది. ఏమది
సూపర్గా ఉంది నాన్న. పౌచ్ ట్రాన్స్పరెంట్, అన్నీ ట్రాన్స్పరెంటే. ఏదో ఎగ్జామ్కి ఇది పట్టుకుని నేనేం తెచ్చుకోవాలా. నువ్వేం తెచ్చుకోలేదా? చూసారు కదండి, ఇదంతా నేను 5:30 నుంచి తీశానమాట వీడియో అయితే. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే నేను పులుసన్నం ఒక్కటే చేశానండి, ఇంకా ఏమి చేయలేదు. ఇది సండే వ్లాగ్ అనమాట. పులుసన్నం చేశాను. మా ఆయన లేవగానే పని మీద బయట వెళ్ళారు. ఆ తర్వాత మా పాప సడన్గా నేను ట్యూషన్కి వెళ్ళాలమ్మా అంటే ఇంకా వెంటనే అప్పటికప్పటికి పులుసన్నం అయితే చేశానండి. కొంచెం తిన్నారు, కొంచెం అలాగే వదిలేసి వెళ్ళారనమాట. అంతా అలాగే ఉంది. ఇంకా నేను కూడా ఏం తినలేదండి. మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా క్లీన్ చేసి అక్కడ పెట్టేశాను. ఇంకా వెంటనే రాఖీలు అవి కనిపించాయి పిల్లలకైతే, అవి గుర్తు చేసుకున్నారు. ఇంకా చికెన్ పకోడా తిన్నాం కదా, ఇంకా నిమ్మలంగా ఎవరంతటి వాళ్ళు ఉండారండి. ఇంకా మా ఆయనేమో ఫోన్ చేసుకుంటూ ఆయన ఉండారు. ఇంకా మా పిల్లలు ఇంకా తను వాళ్ళ నాన్న చేత తనకి ఇష్టం వచ్చినటువన్నీ తెప్పించుకొని తను చూసుకుంటూ ఉందండి. ఇంకా ఈలోపు అయితే 7:30 అయిపోయిందనమాట. ఇంకా ఇల్లు క్లీనింగ్ అంటే చెత్త అయితే ఉండనే ఉంటుందండి. అది కొంచెం క్లీన్ చేసామా ఎక్కువ క్లీన్ చేసామా అని తేడా ఉండదన్నమాట. చెత్త మాత్రం బోల్డ్ అంత ఉంటుంది. ఇంకా నేను చేయాల్సిన క్లీనింగ్ అనేది ఇంకా చాలా ఉందండి. నేను చేసింది కొంచెమేను. ఇంకా సామాన్ అంతా క్లీన్ చేసేసి హాల్లో అంతా మొత్తం గాలికి ఆరబెట్టేశానమాట. చూసారు కదా ఎట్లుందో మా హాల్ అయితే. ఇంకా 7:30కి అలా కాఫీ అయితే పెట్టేస్తూ ఉన్నానండి నేను. ఇంకా 5:30, 6కు అలా మేమైతే చికెన్ పకోడా తిన్నాము. 5:30కి స్టార్ట్ చేశాను, 6:30కి అలా తిన్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా 7:30 అయిందండి. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా నేనేంటంటే కాఫీ తాకపోతే నాకు అస్సలు పనిచేయదండి. ఇంకా బుర్ర పనిచేయదనమాట. కంపల్సరీగా తాగాల్సిందే కాఫీ అయితే. మార్నింగ్ టీ తాగాల్సిందే, సాయంత్రం కాఫీ తాగాల్సిందే అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నైట్ 9 గంటలకి ఇడ్లీ అయితే తెప్పించుకొని తినేసామండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఇంకా మా పాప ఫైల్ అవన్నీ తెప్పించుకునింది కదండి, అది ఎలా తయారు చేసింది ఏంటి అనేది రేపటి వీడియోలు అయితే చూపిస్తాను. మరుసటి రోజు వీడియోలు అయితే చూపిస్తాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.